హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము. మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరియు ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాసం వచ్చింది, కానీ మనం మార్గశిర మాసం యొక్క లక్ష్మీవార పూజ గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంతో ధనుర్మాసంలో వచ్చే గురువారాలను మిగిలిన 2 గురువారాలు వాటికంటే కూడా చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం లక్ష్మీ వారాల్లో లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ గురువారాలు ఉంటాయి. ఇప్పటికే 2 లక్ష్మీ వారాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు డిసెంబర్ 19వ తేదీన గురువారం నాడు మనం 3వ లక్ష్మీ గురువారం వచ్చింది. ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంతో వచ్చే ఈ మిగిలిన 2 గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి డిసెంబర్ 19వ తేదీన గురువారం నాడు అనగా 3వ లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 19వ తేదీన మనకి 3వ లక్ష్మీ గురువారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోతుంది, అదృష్టం పెరుగుతుంది. విశేషంగా ధనుర్మాసంలో వచ్చే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులను వేసుకోండి. ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని మొదట గణపతికి పూజ చేసుకోవాలి. గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. పూజా గదిని శుభ్రపరిచి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహానికి లేదా ఫోటోకి ధూపదీప నైవేద్యములను సమర్పించండి. తర్వాత మనము గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోవాలి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి. దీపం వెలిగించే ముందు పూజా గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయండి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని ఆ బియ్యం పిండితో లక్ష్మీదేవి యొక్క పాదముద్రలను గీయండి. ఇలా వేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవి ఆహ్వానించినట్లుగా అవుతుంది. మీ పూజలకు ఆ దేవిని ఆహ్వానించినట్లుగా అవుతుంది. తర్వాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 5 ఒత్తులతో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించండి. పూజలో లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా 2 నిండుగా పసుపు కుంకుమలతో ఉన్న గిన్నెలను ఉంచండి. ఈ 3వ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అప్పాలను లేదా పరమాన్నాన్ని రెండిని కూడా నివేదించవచ్చు. అలాగే అరటిపండ్లు, కొబ్బరికాయని కూడా నివేదించాలి. ఈ 3వ లక్ష్మీవారం పూజలో 21 రూపాయి బిళ్ళలను పెట్టాలి. ఈ లక్ష్మీ గురువారం చేసే పూజలో లక్ష్మీదేవి పటం ముందు 21 చిల్లర నాణాలను పెట్టడం వల్ల ఆ ధనలక్ష్మీదేవి మన గృహంలోకి ఆకర్షితురాలవుతుంది. పూజ పూర్తయిన తర్వాత 21 రూపాయి బిళ్ళలను బీరువాలో డబ్బు బంగారం దాచుకునే లాకర్లో పెట్టుకోండి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక అమ్మవారికి తాంబూలం తప్పనిసరిగా సమర్పించండి.
లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మనపై మన ఇంటిపైన ఎల్లవేళలా ఉంటాయి. తర్వాత మనం లక్ష్మీ అష్టోత్తరం కానీ విష్ణు అష్టోత్తరాలను కానీ చదువుకోవాలి. అష్టోత్తరాలు చదవడం వీలు కాని వారు పూజ చేస్తున్నప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని మనసులో స్వామి అమ్మవార్లను స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి. చివరిగా లక్ష్మీదేవికి పంచాహారతిని సమర్పించి కర్పూర హారతిని కూడా ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించండి. విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి. తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన సంపద వరిస్తుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి. మీ డబ్బు కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ లక్ష్మీ గురువారం రోజున తలకి నూనె రాయకూడదు. అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు స్త్రీలు తలకు షాంపూలను పెట్టుకోకూడదు. అలాగే జుట్టు ముడి వేసుకొని ఉండాలి, కానీ దువ్వెన పెట్టి తల చిక్కులు తీయకూడదు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకోవాలి. ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాని లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దానిపైన ఒక స్వస్తి గుర్తును వేయండి. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి గురువారం రోజున ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఒక గాజు గిన్నెలో కల్లుప్పును పోసి ఇంటికి ఈశాన్య మూలలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు. చిన్న పిల్లలు దైవ సమానులు కాబట్టి ఈ రోజున పిల్లలను కొట్టడం, ఏడిపించడం అస్సలు చేయకూడదు. అలాగే ఏ స్త్రీ అయితే ఈరోజు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోదో అలాంటి ఇళ్లలో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు. అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. గురువారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు దీపాలను తప్పకుండా వెలిగించండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ లక్ష్మీ గురువార వ్రతం చేసిన వారు వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. అలాగే వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మధ్యాహ్నం వరకు కూడా ఉడకబెట్టిన పదార్థాలను తినకూడదు. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలను చేస్తుందో అలాంటి వారికి చాలా మంచి నిండు సౌభాగ్యం లభిస్తుంది. భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇల్లు సకల సంపదలతో నిండిపోతాయి. భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా వివరించాడంట. మార్గశిర మాసంలో, అందులోనూ ధనుర్మాసంలో చేసే ఈ లక్ష్మీనారాయణుల పూజలకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.